స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఏపీ రాష్ట్రంలో రాజ్యాంగం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి దేవి. ఆ ఎమ్మెల్సీ పని బురద జల్లడమే. సిఎస్ఆర్ ఫండ్స్ తో ఏరియా ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయి ఆసుపత్రిగా తీర్చిదిద్దుతాం. తడా మండలంలోని పున్నమి రెస్టారెంట్ నందు మీడియా సమావేశం. నెల్లూరు జిల్లా ఉదయగిరి స్థానిక వైసీపీ కార్యాలయంలో వైసీపీ మండల కన్వీనర్ కొండ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన డిజిటల్ యాప్ గురించి మండల వైసీపీ నాయకులకు వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగానికి బదులు కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని, అయితే ఇప్పుడు అలా జరగటం లేదని, వైసీపీ నాయకులపై అక్రమ కేసులు, అక్రమ అరెస్టు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కొంచెం ఓపిక పడితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి చూపిస్తామని ఘాటుగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దస్తగిరి అహ్మద్, షంషీర్, ఉదయగిరి వెంకటేష్, సలీం, ముటుకొందు తిరుపతి రెడ్డి, కల్లు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. సోదరులారా, గతంలో మన ప్రభుత్వంలో మరి యాదమర్సి ఇబ్బందులు పడినాము. ఈరోజు అది గమనించి ఈనాటి తెలుగుదేశం ప్రభుత్వం చేసే అరాచకాలు, అకృత్యాలు అన్నీ గమనించి కార్యకర్తలను ఆదుకోవాలని సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ఒకటి యాప్ చేసి దాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చి ఎవరికి ఏ మూల ఆంధ్రప్రదేశ్లో కార్యకర్తకు అన్యాయం జరిగినా కానీ నేనున్నాననేది ధైర్యంతో ఈరోజు కార్యకర్తలందరికీ సమావేశాలు పెట్టి అందరికీ చెప్పమన్నారు. కార్యకర్తలంతా నిర్భయంగా ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఎల్లకాలం వాళ్ళ ప్రభుత్వం ఉండదు. మనం వచ్చినప్పుడు కూడా ఈ మనసులో పెట్టుకొని మనం ఏం చేయాలో, మనకేం చేసుకోవాలో గవర్నమెంట్ ముందే ఆ రోజు మన ప్రభుత్వం వచ్చినప్పుడు అందరికీ మంచి చేకూరుతుందని, అందరూ ధైర్యంగా ఉండాలని మీరు అందరికీ కూడా సూచిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు ఈ ప్రోగ్రాము మన ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త అయిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు మన ఉదయగిరి మండలం లెవెల్లో జరుగుతుంది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తల మీద జరుగుతున్న అఘాయిత్యాల కోసము ఎవరు భయపడలేదు. దానికోసం మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ యాప్ అని ఒకటి క్రియేట్ చేస్తున్నారు. మేము క్యూఆర్ కోడ్స్ ఇస్తాము, స్కాన్ చేసి దాంట్లోంచి లాగిన్ అయ్యి మీ కంప్లైంట్స్, మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా, గవర్నమెంట్ తరఫు నుంచి ఎటు ప్రెజర్స్ వచ్చినా దాంట్లో లోడ్ చేసి పెట్టండి. రేపు వచ్చేది మన గవర్నమెంటే. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి సమస్యను తీసుకొని వాళ్ళు అధికారులు కానీ ప్రతిపక్షాల కానీ ఎవరి వల్ల అయితే మనకు ఇబ్బంది జరిగిందో వాళ్ళందరినీ విచారణ చేసే కార్యక్రమం జరుగుతుంది. నాకు తెలిసి 2019లో మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి నేను ఒక మాట ఇంటా వచ్చినాను. అది ఎంతవరకు గుర్తుందో తెలియదు. వాళ్ళు నోరు తెరిస్తే ఒక మాట చెప్పేవాళ్ళు, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది అని. మేము ఇండమే కానీ చూడలేదు. ఈసారి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రాజ్యాంగం ఎలా ఉంటుందో చూపిస్తాము. ఏ కార్యకర్త భయపడే అవసరం లేదు. భరిద్దాము. ఈ 3 సంవత్సరాలు వచ్చిన మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి మన ఈ డిజిటల్ బుక్లో లాంచ్ అయిన ప్రతి కంప్లైంట్కి సమాధానం చెప్పడం జరుగుతుంది. రేణిగుంట రైల్వే గేట్ దగ్గర కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి జ్ఞానపీఠం తిరుమలై కందాడై రామానుజ పఠంలో శ్రీ సరస్వతి దేవి అలంకారంలో చేతిలో బంగారు వీణతో అలంకరించారు. భక్తులకు శ్రీ రాజరాజేశ్వరి దేవి సరస్వతి దేవిగా దర్శనమిచ్చారు. ఈ ఆలయంలో దసరా మహోత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక హోమాలు, అభిషేకాలు, పూజలు, కుంకుమార్చనలు పీఠాధిపతులు శ్రీ కోదండ రామాచార్యులు, శ్రీ మూర్తి స్వామి, శ్రీ లక్ష్మీనాచార్యుల స్వామివారి ఆధ్వర్యంలో హోమాలు, పూజలు, హారతులు, అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రాజరాజేశ్వరి దేవి సరస్వతి దేవిగా మంగళ వైద్యాలు, కోలాటాల భజనల మధ్య భక్తులకు దర్శనమిచ్చారు. తదుపరి ఆలయంలోని అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు.
నెల్లూరు సంతపేట మార్కెట్లోని అగ్ని ప్రమాద బాధితులకు బియ్యం బస్తాలు ₹1,00,000 నగదు అందజేసిన నారాయణ సైన్యం. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన నెల్లూరు నగర టీడీపీ అధ్యక్షురాలు కల్పిత రేవతి. మంత్రి నారాయణ సార్ చేసే అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు. ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి మంత్రి నారాయణ. నెల్లూరు నగర అభివృద్ధి ప్రదాత రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంకూరు నారాయణ గారు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ వారు విమర్శించడమే పనిగా పెట్టుకోవడం సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షురాలు కప్పిన రేవతి మండిపడ్డారు. నెల్లూరు నగరంలోని సంతపేట పాత దుస్తుల మార్కెట్ వద్ద అగ్ని ప్రమాద బాధితులకు ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిన శ్రీనివాసులతో పాటు నారాయణ సైన్యం ఆధ్వర్యంలో బియ్యం బస్తాలు కొంత నగదును టీడీపీ శ్రేణులతో కలిసి ఆమె అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నెల్లూరు నగర అధ్యక్షురాలు కప్పిన రేవతి మీడియాతో మాట్లాడారు. చూడు రమేష్ ఇదిగో
రోజుల క్రితం దురదృష్టవశాత్తు అంగళ్ళు పాతగుడ్ల అంగళ్ళన్నీ కాలిపోవటం జరిగింది. ప్రమాదవశాత్తు కాదు, అది అనుమానాస్పదంగా తగలబట్టడం జరిగింది. కానీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు బయట ఎక్కడా ఉన్నా కూడా వెంటనే స్పందించి ఇక్కడుండే నాయకులకైతేమి, కార్యకర్తలకైతేమి, గవర్నమెంట్కి అయితేమి, కమిషనరు, పోలీసు వారు, ఫైర్ వారు అందరికీ కూడా తెలియపరిచి వెంటనే పొమ్మని చెప్తే అందరం కూడా అందుబాటులోకి వచ్చి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం జరిగింది. అయితే తర్వాత వెంటనే ఒక్కొక్క కాలిపోయిన అంగడికి 50,000, కొంత తడిచి అట్లా అయిన అంగడికి 25,000, మిగతా అంగళ్ళకి 10,000 చొప్పున సాయం ఇస్తామని చెప్పి కమిషనర్ ద్వారా కపిరి శ్రీనివాసుల ద్వారా చెప్పడం జరిగింది. అయితే నారాయణ సార్ సైన్యంగా, నారాయణ సార్లో అడుగుజాడల్లో నడిచే సైన్యంగా మేమందరము కలిసి మా వంతుగా స్థానికంగా 40 బియ్యం బస్తాలు, బట్టలు, ₹1,00,000 డబ్బులు ఇవ్వటం జరిగింది. నిన్న తగుదునమ్మా అని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి, ఆయన కాసుకొని ఉంటాడు గోతికాడ, ఒకటేదో కూర్చొని ఉంటుందంట. ఆ విధంగా ఎక్కడ ఏం జరుగుద్దా వచ్చి రాళ్ళు వేద్దామా అని చెప్పేసి వచ్చేసి ఒక 30 బస్తాలు తెచ్చేసి, ఒక చిల్లర సామాన్లు ఏందో నిత్యావసర వస్తువులంట అవి ఒక ఎన్నో తెచ్చి వచ్చామా, ఇచ్చామా, పోయామా అని ఉండాలి. అది కాకుండా ఇక్కడ ఒక నారాయణ సైన్యం 40 బస్తాల బియ్యం, ₹1,00,000 డబ్బులు ఎక్కడ? నువ్వు ఒక ఎమ్మెల్సీ 30 బస్తాలు నిత్యావసర వస్తువులు ఎక్కడ? నువ్వు విమర్శ చేసేదానికే వస్తావు. ఎక్కడైనా కష్టం జరిగితే ఓదార్చాలి. ఇకనైనా అలాంటి నీతి మాలిన పనులు మానుకొని ఎక్కడికి వచ్చిన వాళ్ళ కష్టంలో ఏదన్నా సాయపడితే సాయపడు, లేదా ప్రభుత్వానికి సలహాలు ఇస్తే ఇవ్వని. అంతేగాని విమర్శలు చేసావంటే, నారాయణ సార్ని విమర్శలు చేసే విధానం నీకు తగదని బుద్ధి మాటలు చెప్తూ ఇంకొకసారి జాగ్రత్తగా ఎక్కడ కూడా మీరు చెడు చల్లే ప్రయత్నం చేయకుండా ఉంటే ఆ బురద మీకే పడుతుందని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. సంతపేట మార్కెట్ అనేది ఎన్నో దశాబ్దాల కాలం నుంచి ఎంతో పేరు పొందినటువంటి సంతపేట మార్కెట్. ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి పాత గుడ్డల్ని అమ్ముకుంటూ దాని మీద జీవనం సాగిస్తున్నటువంటి ఎన్నో కుటుంబాలు ఇక్కడ ఎన్నో దశాబ్దాల నుంచి ఇక్కడ ఉంటా ఉన్నాయి. వాళ్ళు దాన్నే వృత్తిగా నమ్ముకొని దాని మీదే ఆధారపడి వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళ కుటుంబం ఏదో పోషించుకుంటూ ఉన్న దాంట్లో ఏదో వాళ్ళు చేసుకుంటా ఉంటే, దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో వాళ్ళ దుకాణాలు ఒక 3 రోజుల కిందట అవి నిప్పంటుకొని అగ్ని ప్రమాదం జరగడం జరిగింది. దానివల్ల చాలా పూర్తిగా దగ్ధమైన అంగళ్ళు ఉన్నాయి, పాక్షికంగా దెబ్బతిన్న అంగళ్ళు ఉన్నాయి. వీటన్నిటిని కూడా వెంటనే స్థానిక నాయకులైనటువంటి కపిరి శ్రీనివాసులకి కూడా కార్యకర్తలు పని చేసుకుంటూ జీవనం సాగించాలా, అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పనేసి ఎవరికి ఏ వ్యాపారం సంబంధించి, అదేవిధంగా వ్యాపారం లేని వాళ్ళకి నెట్టుడు బండ్లు ఉండే వాళ్ళకి బండ్లు ఇవ్వడం కానీ, అదేవిధంగా ఇప్పుడు స్మార్ట్ ఫుడ్ పార్క్ అని చెప్పనేసి ఇక్కడ మైపాడు గేట్ సెంటర్లో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అటువంటి వ్యక్తిని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. మనం నెల్లూరు నగర ప్రజలందరూ కూడా అటువంటి వ్యక్తి మనకి ఎమ్మెల్యేగా రావడం, మంత్రిగా రావడం నెల్లూరు నగర ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఉన్నారు. ఎంతమంది ఏమనుకున్నా కూడా నారాయణ సార్ అనే వ్యక్తి నెల్లూరుకి రావడం అనేది గొప్ప వరంగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈరోజు నారాయణ సార్ని మెచ్చుకుంటా ఉన్నారు, మంచి అభివృద్ధి చూస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైనా కూడా సహాయం చేయాలంటే వచ్చి వాళ్ళకి సహాయం చేయండి. వారి కుటుంబాలు కూడా దాని మీదే జీవనం సాగిస్తూ ఉన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ కూడా స్పందించి వారి కుటుంబాన్ని వాళ్ళందరినీ కూడా ఆదుకొని వారి వ్యాపారానికి ఏదైనా ఆర్థిక సహాయం చేయాలని చెప్పనేసి ఈరోజు అందరి సమక్షంలో అందరిని వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు. డయాలసిస్ రోగుల పట్ల ఉదారంగా వ్యవహరించకపోతే చర్యలు తప్పవు. యూనిట్ సిబ్బంది మీద ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం గొప్ప పరిణామమన్నారు. 1994లో ఏరియా ఆసుపత్రి 30 అడుగుల ఆసుపత్రిగా ఏర్పడిందని, క్రమేపీ అది 100 పడకలుగా రూపుదిద్దుకుందని, దీని నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో చేయూత అందించారని ఆయన గుర్తు చేశారు. ప్రతిరోజు 500 నుంచి 600 మంది పేషెంట్లు ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్నారని అన్నారు.
డయాలసిస్ యూనిట్ నెఫ్రాప్లస్ ను పరిశీలించి అక్కడ వైద్యులు డాక్టర్ శేషారెడ్డికి డయాలసిస్ సెంటర్ యొక్క నిర్వహణపై పలు ప్రశ్నలు సంధించారు. మూమెంట్ రిజిస్టర్ను పరిశీలించారు. డయాలసిస్ యూనిట్లో ఉండే టెక్నీషియన్స్ పేషెంట్స్ పట్ల గౌరవంగా వ్యవహరించాలని, దుందుడుకుగా వ్యవహరిస్తే సహించేది లేదని గట్టిగా హెచ్చరించారు. రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలు, భోజన పంపిణీ విధానాన్ని ఎమ్మెల్యే ఇంటూరి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో 10 మందికి అలింకో కంపెనీ వినికిడి మిషన్లను ఎమ్మెల్యే ఇంటూరి అందజేశారు. ఆసుపత్రి అభివృద్ధికి రామయ్యపట్నంలో రూపుదిద్దుకుంటున్న భారీ పరిశ్రమల నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కందుకూరు ఏరియా ఆసుపత్రిని కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ఏరియా ఆసుపత్రిపై అంతస్తులో ఉన్న ఆపరేషన్ థియేటర్ను పరిశీలించారు. సూపరింటెండెంట్ డాక్టర్ శకుంతలను ఆపరేషన్ థియేటర్లోని వైద్య పరికరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఉప్పుటూరి శ్రీనివాసులు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, తెదేపా, భాజపా, జనసేన నాయకులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం స్వస్థనారి స్వశక్తి పరివార్ అని చెప్పి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాత్మకంగా దేశంలో మొత్తం కూడా పేద ప్రజలు ఏదైతే ఉన్నారో, అలాగే పట్టణంలో ఏదైనా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెల్త్ చెకప్స్ చేసి ఒక మంచి మహిళలు పుష్టిగా ఉంటే కుటుంబంలో ఆ కుటుంబం అంతా కూడా బాగుంటుంది, ఆ తర్వాత రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది అని చెప్పి ప్రధానమంత్రి గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక సీరియస్గా మోడీ గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఆ కార్యక్రమం చేపట్టడం. మీరందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదవాళ్ళు ఆరోగ్యంగా ఇబ్బంది కలగకూడదు, వాళ్ళకి మేము ఉన్నామని చెప్పి భరోసా కల్పించేదానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షలతో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకొస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పేదల ఆరోగ్యం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అనేది మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి, అలాగే మన కందుకూరు ఏరియా హాస్పిటల్ కూడా 100 బెడ్తో మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే ఈ హాస్పిటల్ 100 బెడ్ అయింది. దీంట్లో చాలా సంవత్సరాలు అంటే 94 అంటే దాదాపు 30 ఇయర్స్ అయిపోయింది హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అయిపోయి. కంపల్సరీగా దీన్ని రీమోడల్ చేయించాలని చెప్పి మేము కూడా మన ప్రాంతంలో ఏవైతే రామాయపట్నం పోర్ట్, నవయోగ కంపెనీ, అలాగే ఇండోసోల్, బీపీసీఎల్ వాళ్ళ దగ్గర సహాయ సహకారాలు తీసుకొని సిఎస్ఆర్ ఫండ్తో ఈ హాస్పిటల్ అభివృద్ధికి ఒక ప్రణాళిక చేస్తున్నాం. వాళ్ళు కూడా ఈ హెల్త్తో కూడా నేను మాట్లాడాను. తప్పకుండా ఈ హాస్పిటల్ని ఈ ఉమ్మడి ప్రభుత్వంలో వాళ్ళందరూ సహాయ సహకారాలతో అలాగే గౌరవ మంత్రి గారి సహాయ సహకారాలతో ఈ హాస్పిటల్ని ఒక మోడల్ హాస్పిటల్గా తీర్చిదిద్దాలని చెప్పి నేను ఒక ఆలోచనతో ఉన్నా. ఆ దేవుడు ఆశీస్సులతో అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ హాస్పిటల్ని ఈ కూటమి ప్రభుత్వ హయాంలో ఒక మోడల్ హాస్పిటల్గా తీర్చిదిద్దామని చెప్పి నేనైతే ఆశాభావం వ్యక్తం చేస్తాను. అట్లాగే దానికి కూడా ఇక్కడ ఉండే పరిస్థితులు, డయాలసిస్ సెంటర్ కూడా చూసాం. అంటే ఆ మిషనరీస్ కొంతమంది పేషెంట్లు అప్పుడప్పుడు రిపేర్ వస్తున్నాయని చెబుతున్నారు. వాళ్ళ యాజమాన్యం ఎండీ గారితో కూడా నేను మాట్లాడుతూ తప్పనిసరిగా హాస్పిటల్ మౌలిక వస్తువులు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. తప్పకుండా కూడా హాస్పిటల్కి వచ్చిన ప్రతి పేదవాడికి కూడా మెరుగైన వైద్యం అందించేదానికి హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ సూపరింటెండెంట్ గారు కూడా వాళ్ళకి ఎవరైతే పేదలు ఇక్కడ మన ప్రభుత్వ హాస్పిటల్కి వస్తున్నారంటే వాళ్ళకి అమౌంట్లు ఇబ్బందులతోనే అనేది కాకుండా వాళ్ళకు కూడా మెరుగైన కార్పొరేట్ హాస్పిటల్ తగ్గట్టుగా మనం కూడా ఈ హాస్పిటల్ వైద్యం అందిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఇంటికి పోతారు. మన మీద మంచి ప్రభుత్వం అనేది ఒక మంచి పేరు వస్తుందని చెప్పి హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి కూడా చెప్తా ఉన్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వం చాలా కమిట్మెంట్తో మంత్రి గారు కూడా, ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా ఆయన 24/7 ఈ రాష్ట్ర ప్రజల కోసం, పేదవాళ్ళ కోసం పనిచేసే వ్యక్తి. తప్పకుండా ఆయన ఆధ్వర్యంలో హాస్పిటల్ అన్నీ బాగుపడతాయని నేనైతే ధీమాగా వ్యక్తం చేస్తాను. తప్పకుండా ఆయన కమిట్మెంట్తో పనిచేసే వ్యక్తి. అటువంటి మంత్రి ఆరోగ్య శాఖ రావడం కూడా అదృష్టంగా భావిస్తాను. తడా మండలంలోని పున్నమి రెస్టారెంట్ నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం నందు వాట్సాప్ QR కోడ్ ఆవిష్కరణ చేశారు. ఈ సమావేశం నందు తడా వైసీపీ లీడర్ ఆర్ముగం మురుగన్, రమేష్, తిరుమల రెడ్డి, శివ, పురుషోత్తం, వెంకటరమణయ్య, నందారెడ్డి, దొరరెడ్డి, బుజ్జిరెడ్డి, సుధాకర్, చంద్రశేఖర్ రెడ్డి, జేడి రాజ్ పాల్గొన్నారు. తడమండలం మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు పిలుపు మేరకు మా
జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి పిలుపు మేరకు, అదేవిధంగా మా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సమన్వయకర్త పుల్లూరు సమన్వయకర్త సౌరవనేయులు పులివేటి సంజీవ్ గారి పిలుపు మేరకు డిస్టిక్లో దీన్ని విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా కాన్స్టిట్యూన్సీ వైడ్ విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి మండలంలోనూ మాకు మా కార్యకర్తకు జరిగే అన్యాయాన్ని మేము దాన్ని ప్రొటెక్షన్ చేసే ఒక విధానంలో దీన్ని మేము ఒక డిజిటల్ ఇదిని రూపొందిస్తున్నాము. మా కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఇందాక చెప్పారు మా సోదరులు, మేము ఊరుకోము, ప్రతిదీ కూడా మేము నోట్ చేస్తున్నాము డిజిటల్ ద్వారా. ఇది మాకు ఒక కవచం లాంటిది. మాకు ఎవరైనా మమ్మల్ని తప్పు చేయాలనుకుంటే వాళ్ళు కొంచెం ఇంతవరకు భయపడే పరిస్థితి ఉంటుంది. మేము వాళ్ళలాగా ఖర్చు శాతం చేయము. మా ప్రొటెక్షన్ కోసం మా కార్యకర్తలు మంచి కోసమే మేము దీన్ని రూపొందించుకుంటున్నాము. ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళే మేము రాబోయే కాలంలో కూడా ఏమన్నా నోట్ చేసుకొని వాళ్ళని ఏదైనా చట్టపరంగా వాళ్ళ చట్టాల ముందు నిలబెడతాము. కానీ వాళ్ళలాగా దారిలో పోయే వాళ్ళని కూడా మంచి చెడు ఉండి లేని కేసులంతా పెట్టి రెడ్ బుక్ అని అలాంటివి ఇది మేము పెట్టము. మేము న్యాయబద్ధంగానే రాబోయే కాలంలో కూడా వాళ్ళకి శిక్ష ఉంటుందనేసి ఈ సభ మరి మళ్ళీ కూడా చెప్తున్నాము, వాళ్ళలాగా మేము ఖర్చు సాధింపు ఉండదు. మా కార్యకర్తల కోసమే ఇది మేము న్యాయబద్ధంగానే మేము మా ప్రొటెక్షన్ చేసి మా కార్యకర్తల ప్రొటెక్షన్ కోసం చేస్తున్నామంటే ఈ సభాముఖంగా చెప్పుకుంటాం. జై జగన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ రాష్ట్రంలో రాజ్యాంగం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి దేవి. ఆ ఎమ్మెల్సీ పని బురద జల్లడమే. సిఎస్ఆర్ ఫండ్స్ తో ఏరియా ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయి ఆసుపత్రిగా తీర్చిదిద్దుతాం. తడా మండలంలోని పున్నమి రెస్టారెంట్ నందు మీడియా సమావేశం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.